హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్స్ వరల్డ్. ఈరోజు మనం ఒక చిట్టి కథలోనికి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అందమైన అడవి. అడవిలోని జంతువులన్నీ ప్రకృతిని ఆహ్వానిస్తూ చాలా సంతోషంగా ఉండేవి. కానీ ఒకరోజు ఆ అడవిలోనికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు మిక్కిలి క్రూరుడు. కనపడిన జంతువులంతా తినేస్తూ ఉండేవాడు. దీంతో అడవిలోని జంతువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఇదంతా గమనించిన అడవికి రాజైన సింహం ఆ రాక్షసుడితో వేటను వెంటనే ఆపేయాలని విన్నపించింది. కానీ సింహం మాట వినని రాక్షసుడు వేటను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సమావేశమయ్యి ఆ రాక్షసుడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని యుద్ధానికి సిద్ధమవుతాయి. జంతువుల గర్జనలు విన్న రాక్షసుడు అడవికి రాజైన సింహాన్ని కలిసి తనను క్షమించమనడిగి తను ఇకపై ఏ జంతువుకు హాని కలిగించనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాక్షసుడు అడవిని వదిలి వెళ్ళగానే